వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. నీ సొంత బిడ్డ కవితకు ఒక లెక్క, పైలట్ రోహిత్ రెడ్డికి మరో లెక్క అని చెప్పేసి అదేంటి కేసీఆర్ అని నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్గా ఒక కీలక డెవలప్మెంట్ తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అదేంటంటే బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోని ఆయన పూర్తి స్థాయిలో మందు పార్టీతో పాటు డ్రగ్స్ పార్టీని కూడా ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేయడం, దాంట్లో టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా అడ్డంగా దొరికిపోవడం. ఈ పోలీసుల అదుపులో ఆల్రెడీ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఆయన మొత్తం మూలాలన్నీ కూడా పోలీసులు ఈరోజు బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే పుట్టా మహేష్ యాదవ్ని మాత్రం చాలా సీరియస్ అయింది టీడీపీ. ఎందుకంటే ఇతను గతంలో ఇదే పుట్టా మహేష్ మొన్న ఎన్నికల సమయంలో డ్రగ్స్కి యాంటీ క్యాంపైన్ చేస్తే వార్తలో నిలిచారు. ఇక పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి డ్రగ్స్ అనే విషయం మీద చాలా సీరియస్గా లోకేష్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రిషియస్గా తీసుకున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళినా అదే క్యాంపైన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అంత ప్రిషియస్గా తీసుకుంటే ఈరోజు పూర్తి స్థాయిలో అడ్డంగా ఆ ప్రభుత్వాన్ని పార్టీని ఇరికించే ప్రయత్నం చేశారు పుట్టా మహేష్. ఎట్ ద సేమ్ టైం అంతే రేవంత్ రెడ్డి కూడా గతంలో డైరెక్ట్ కేటీఆర్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. అటు బండి సంజయ్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని మార్చారు అని చెప్పి వాళ్ళు ఎన్నోసార్లు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అంశం మీద రేవంత్ రెడ్డి నిజంగానే ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా దీనికోసం ఈగల్ టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్ మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. రోహిత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం ఉండడంతో వాళ్ళని రైడ్ చేయడం కానీ అక్కడ అడ్డంగా డ్రగ్స్తో కూడా వీళ్ళు దొరికిపోవడం, అందులో టెస్ట్లో కూడా పాజిటివ్ రావడం, మొత్తానికైతే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇంత డ్యామేజ్ జరుగుతుంది పుట్టా మహేష్ వల్ల అని చెప్పి పార్టీ కార్యక్రమాల నుంచి ఆయన ఒక 3-4 రోజులు ఈ ఇష్యూ మొత్తం కొలికి వచ్చిందాక వాళ్ళకు పార్టీ ఒక నిర్ణయం తీసుకుందాక పక్కన ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన ఆదేశించడం జరిగింది. సో ఈ యాంగిల్లో చూస్తే ఇక అది జరిగింది. ఇటువైపు నుంచి చూస్తే రోహిత్ రెడ్డి మీద పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. మీరు పార్టీ నుంచి కొంత పక్కన ఉండండి కొన్ని యాక్టివిటీస్లో అని చెప్పారని వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు దీనికి సంబంధించి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డిని తను ఎన్నోసార్లు టార్గెట్ చేస్తున్నా కేటీఆర్ చాలా ఎమోషనల్ అయ్యేవాళ్ళు అనమాట. రండి కావాలంటే నా శాంపిల్స్ ఇస్తా అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కేటీఆర్ లాంటి వాళ్ళు. అలాంటిది ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం అంత స్టబ్బోరన్గా కేసీఆర్ ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది అసలు చర్చ. గతంలో కవితని ఇక్కడ ఎగ్జాంపుల్గా పెట్టాను నేను. ఎందుకంటే పార్టీ లైన్కి భిన్నంగా వెళ్ళింది ఆవిడ. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అనుకున్నారు. ఆ లిక్కర్ స్కామ్లో ఆవిడ బెయిల్ రావడానికి కూడా అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళే హెల్ప్ చేశారు. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నిజంగానే ఆవిడని దూరం పెట్టారు. ఈవిడ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని అంచనా వేసినట్టున్నారు. అయితే ఆ తర్వాత ఆమె ఆ పార్టీలో జరుగుతున్న తప్పుల్ని ఎలాగైతే బయటికి చెప్తా ఉందో ఆ కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తన సొంత బిడ్డ అయినా సరే, తన సొంత కూతురైనా సరే పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తుంది, పార్టీ నిర్ణయాలకి కంప్లీట్ అపోజిట్లో వెళ్తుందనే కారణంతో ఆవిడని సస్పెండ్ చేసి పక్కన పడేశారు. సరే ఈరోజు ఆవిడ తాపత్రయం ఆవిడది ఏదో పార్టీ పెట్టుకుని ఏదో చేసుకుంటా అని చెప్తుంది, అది వేరే విషయం. అంటే ఒక మెసేజ్ కదా, పార్టీ లైన్కి ఎవడైనా సరే భిన్నంగా వెళ్తే సొంత బిడ్డనైనా నేను సహించను అని మెసేజ్ ఇచ్చారు కేసీఆర్ అనుకోవచ్చు కవిత రూపంలో. అది ఆయన అభిమానించే వాళ్ళు అలాగే చూస్తారు ఆ యాంగిల్ని. కానీ వేరే రోహిత్ రెడ్డి నీ సొంత కొడుకు కాదు కదా. పార్టీ లైన్ ఏంటి? డ్రగ్స్కి వ్యతిరేక క్యాంపైనే కదా మీరు చేసేది. డ్రగ్స్ తీసుకోమని ఏ పార్టీ చెప్పదు, ఏ ప్రభుత్వంలో ఉన్న అధినేతలు కూడా చెప్పరు. మరి అలాంటిది ఈ రోజున పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా ఇంత దారుణం జరిగితే కేసీఆర్ ఎందుకు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు అనేది అసలు చర్చ. అసలు పైలట్ రోహిత్ రెడ్డి మీద కేసీఆర్కి ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు అనేది గతంలో చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి వీళ్ళిద్దరి బాండింగ్కి సంబంధించిన ఇష్యూలు మన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తీసుకుంటే ఇదే ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా ఒక డ్రామాని తెర మీదకి తీసుకొచ్చాడు కేసీఆర్. ఆ రోజు బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు, నువ్వా నేనా అన్నట్టుగా, బండి సంజయ్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ ఉన్నారు వీళ్ళు. ఇక తన పార్టీని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఏదైతే దేశ స్థాయిలో గాయగత్తరు లేపుతానంటూ కూడా హడావిడి చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలు అందరు రైతుల పేరుతో అందరికి పనిచేశారు. సో ఇన్ని అరాచకాలు జరిగినాయి ఆ రోజు. ఆఖరికి రాష్ట్రపతి అభ్యర్థికి కూడా మద్దతు ఇవ్వలేదు కేసీఆర్, మోడీకి యాంటీగానే పనిచేశారు. ఈ క్రమంలో బీజేపీని బదనాం చేయాలి, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి ఆ సీటు వెళ్ళనివ్వకుండా చేయాలనే ఆకాంక్షతో పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా ఒక స్కెచ్ వేశారు వీళ్ళు. అది పిన్ టు పిన్ అందులో ఏం జరిగింది, దానికి డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ అనేది అందరికీ తెలుసు. మమ్మల్ని కొనుగోలు చేయడానికి ట్రై చేశారు అని చెప్పేసి వీళ్ళే కెమెరాలు ప్లాన్ చేసి అక్కడ ఎపిసోడ్ ఏదో జరుగుతున్నట్టు రికార్డ్ చేయడం జరిగింది. ఎవరో అసలు ఊరు పేరు తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతను బీజేపీ వాడని చెప్పే ప్రయత్నం చేశారు. ఆఖరికి కేసులో బిఎల్ సంతోష్ పేరు, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడైన బిఎల్ సంతోష్ పేరుతో పాటు అంతేకాదు ఏకంగా అమిత్ షా పేరుని కూడా ఇందులో పెడతాం జరిగింది. ఆ వీడియోలు అందరికీ కూడా నేను పంచుతానని చెప్పేసి కేసీఆర్ అందులో నిజంగానే ఏదో జరిగిందని
చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, మాజీ ముఖ్యమంత్రులకి, ప్రతిపక్ష నేతలు అందరికీ కూడా ఆ వీడియోలు పంపించే ప్రయత్నం చేశారు. అందరూ దాన్ని తీసి అవతల పడేశారు. ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఎవరు కేసీఆర్ అసలు దాంట్లో శాంటిటీ లేదు కాబట్టి వీళ్ళే ప్లాన్ చేసి, వీళ్ళే ఏదో ట్రాప్ చేసేసి, వీళ్ళే బీజేపీ ఇందులో ఉందని ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది డ్రామా అనేది, అది వర్కౌట్ అనేది ఓటుకు నోటు లెవెల్లో హిట్ అయింది అనుకున్నాడు, కానీ ఫట్ అయింది అది. సో ఆ ఎపిసోడ్లో కేసీఆర్కి రైట్ హ్యాండ్గా కేసీఆర్ చెప్పిన ప్రకారం డైరెక్షన్లో నడిపిస్తూ అటు బాలరాజు లాంటి వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ డ్రామా అంతా తెర మీద తీసుకొచ్చింది పైలట్ రోహిత్ రెడ్డి. అందుకే రోహిత్ రెడ్డి కోసం ఆ స్థాయిలో నిలబడ్డాడు కేసీఆర్. ఎన్నికల సమయంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి కోసం నిలబడటమే కాదు, అటు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళకి కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది తాండూరు నుంచి అంటే బ్లాక్మెయిల్ చేసి మరి వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపేశారు. సో అలా రోహిత్ రెడ్డి కోసం సాలిడ్గా నిలబడ్డారు. తన సొంత కొడుకు అని చెప్పేవాళ్ళు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా. అలాంటి తన సొంత కొడుకు, పెంపుడు కొడుకు, ఈ రోజున డ్రగ్స్ కేసులోని తన ఫామ్ హౌస్ కేంద్రంగా డ్రగ్స్ డంప్ చేస్తే దొరికిపోయినారు. ఆయన చెడిపోయేది కనుక పక్కన ఎంపీలను కూడా తీసుకొచ్చి అడగొడతా ఉన్నారు. సో ఈరోజు మరి కవిత విషయంలో అంత స్టబ్బోర్గా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ పైలట్ రోహిత్ రెడ్డి అంశం అంత డ్యామేజ్ చేస్తా అంటే పార్టీని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది అసలు చర్చ. కవితకు సంబంధించిన అభిమానులు కూడా ఇదే అడుగుతూ ఉన్నారు. మొత్తానికి సొంత కూతుర్నే పక్కన పెడతారు కావాలనుకుంటే ఈ బాబు. మరి పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈ మౌనాన్ని ఆయన బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందనేదే అసలు చర్చ.